హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు. ఈరోజు మన ఛానల్లో పన్నీర్ మటర్ మసాలా గ్రేవీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా సింపుల్గా టేస్టీగా ఈ పన్నీర్ గ్రేవీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పన్నీర్ గ్రేవీ అనేది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికోసం ముందుగా 500 గ్రామ్స్ పన్నీరు తీసుకోండి. దీనిని మీకు నచ్చే సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దీని తర్వాత ఒక ప్యాన్ వేసుకోండి. ఇందులో ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకోండి. ఇక్కడ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పన్నీర్ని ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇక్కడ పన్నీర్ని ఫ్రై చేసేటప్పుడు మరీ ఓవర్గా ఫ్రై చేయవద్దు. అలా చేస్తే పన్నీర్ అనేది రబ్బర్లా సాగుతుంది. కాబట్టి పన్నీర్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మాత్రమే ఫ్రై చేయండి. అలాగే ఇక్కడ మీరు పన్నీర్ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం మధ్య పెట్టుకొని మాత్రమే ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన ఈ పన్నీర్ని ఒక బౌల్లో వేసుకోండి. దీని తర్వాత ఇందులో ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాం. దీనికోసం ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ 2 పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. అలాగే మీడియం సైజ్ టమాటా 2, పచ్చిమిర్చి ఒక 4 నుంచి 5 వేసుకొని వీటిని కూడా ఫ్రై చేయండి. ఇక్కడ ఆనియన్, టమాటా అనేది ఓవర్గా ఫ్రై అవసరం లేదు. ఇది కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇలా మీరు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆనియన్, టమాటాని కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఆనియన్, టమాటా అనేది సాఫ్ట్ అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది బాగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఆనియన్, టమాటా, పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే ఇందులో యాలకులు ఒక 4 నుంచి 5, లవంగ ఒక 4, దాల్చిన చెక్క చిన్నవి ఒక 2 వేసుకోండి. జీడిపప్పు ఒక 10 నుంచి 15 వరకు వేసుకోండి. ఇలా వేసుకొని వీటిని బాగా సాఫ్ట్గా పేస్ట్లా చేసుకోండి. దీని తర్వాత అదే ప్యాన్ తీసుకోండి. ఇప్పుడు ఇందులో బటర్ చిన్న పీస్ వేసుకోండి. బటర్ వేసుకున్న తర్వాత ఇందులో ఆయిల్ అనేది 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. ఇలా ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మీడియం సైజ్ ఆనియన్ 1 పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి ఒక 2 నుంచి 3 వేసుకోండి. ఇక్కడ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఈ ఆనియన్ అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇలా వేసుకొని ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా ఈ జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్, పచ్చిమిర్చి మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసిన మసాలాని వేసుకోవాలి. ఈ మసాలా ముద్ద అంతటిని ఇందులో వేసుకోండి. ఇలా మసాలా వేసుకున్న తర్వాత మీరు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. ఇలా మసాలా అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసి దీనిపైన మూత పెట్టుకోండి. అలాగే మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా మసాలా ఫ్రై అవ్వడానికి కనీసం 10 నుంచి 15 నిమిషాల వరకు సమయం పడుతుంది. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ మసాలా అంతటిని బాగా కలపండి. అలాగే ఇలా మసాలా అనేది కొంచెం దగ్గరకు అయ్యాక ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోండి. ఇక్కడ కారం నేను 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అలాగే పసుపు 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇక్కడ మీకు స్పైసీనెస్ అనేది ఎక్కువగా అనిపిస్తే కారం అనేది 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఒకవేళ మీరు స్పైసీ ఎక్కువగా తినేవారైతే కారం అనేది 1.5 వరకు వేసుకోండి. ఇలా పసుపు, కారం, సాల్ట్ అన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి.
ఇలా మిక్స్ చేసి ఇప్పుడు దీనిపైన మళ్ళీ మూత పెట్టుకోండి. ఇక్కడ మాత్రం మీరు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. ఇక్కడ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా అనేది మాడిపోయేటట్టయితే మనం చేసే కూర టేస్ట్ మొత్తం మారిపోతుంది. కాబట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మసాలా నుంచి ఆయిల్ తేలే వరకు బాగా ఫ్రై చేయండి. వీడియోలో చూపించే విధంగా మసాలా నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉండాలి. ఇప్పుడు దీనిలోకి 1 కప్ మటర్ వేసుకోండి. ఈ మటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఈ మటర్ కూడా మసాలా అనేది బాగా పట్టించాలి. ఇలా మటర్ అనేది కొంచెం ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఈ మటర్ మసాలా మొత్తం అంతా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలోకి వాటర్ని వేసుకుందాం. ఇక్కడ వాటర్ అనేది కప్పున్నర వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేయండి. ఈ స్టేజ్లో ఉండేటప్పుడు ఒకసారి ఇందులో సాల్ట్, కారం అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. కారం, సాల్ట్ ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసిన పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇలా పన్నీర్ ముక్కలు అన్నీ వేసి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని దీనిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు అలానే వదిలేయండి. 5 నిమిషాల తర్వాత పన్నీర్పై మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. దీని తర్వాత ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే ఫ్రెండ్స్, చూశారు కదా పన్నీర్ మటర్ మసాలా గ్రేవీని చేసుకోవడం ఎంత ఈజీనో. ఈ గ్రేవీ చపాతీలోకైనా, రైస్లోకైనా, బిర్యానీలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.